ఇవాళ మనం చియా సీడ్స్ వాటి లాభాల గురించి తెలుసుకుందాము. చియా సీడ్స్‌లో చాలా పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్స్ వచ్చి 4.7 గ్రాములు, ఫ్యాట్ వచ్చి 8.7 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ వచ్చి 12 గ్రాముల దాకా, అలానే ఫైబర్ వచ్చేసి 9.8 గ్రాముల దాకా ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇంకా కాల్షియం కూడా దీని నుంచి బాగా లభిస్తాయి. ఇక మనకొచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మన బ్లడ్ షుగర్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలానే ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని డిక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఈ చియా సీడ్స్ని ఎలా తినాలా అంటారా? సో వీటిని ఎప్పుడు వండకూడదండి. ఇది వండితే ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డికంపోజ్ అయిపోతాయి. సో వీటిని ఎక్కువగా నానబెట్టుకుని, నీళ్ళల్లో అయినా పాలల్లో అయినా నానబెట్టుకుని, లేదా కొంచెం పెరుగేసుకుని నానబెట్టుకుని రాత్రిపూట అంతా నానబెట్టుకుని తింటారండి. దానికి తోడు వాటికి ఏదైనా నట్స్ లేదా కిస్మిస్ లేదా వేరే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ పుడ్డింగ్ ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇందులో 2 టీ స్పూన్లు చియా సీడ్స్ తీసుకున్నాను చిన్న గాజు గిన్నెలోకి. దానికి 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ కొన్ని జీడిపప్పు వేసేసి కొంచెం పాలు పోసేస్తాను. 1 కప్పు పాలు దాకా పోసుకోవచ్చు. వాటిని అలా కలిపేసుకుని ఓవర్ నైట్ పెట్టేసుకున్నామంటే అవన్నీ చియా సీడ్స్ అన్నీ స్వెల్ అయ్యి కొంచెం ఫైబర్ అంతా రిలీజ్ అవుతుంది. సో దీన్ని రాత్రి అంతా ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇలానే అవన్నీ నానతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందులో ఏదైనా ఇష్టమైన ఫ్రూట్, ఒక బనానా కానీ, లేదా బనానా తినలేని వాళ్ళు 2 డేట్స్ కానీ, లేదా డేట్స్, బనానా షుగర్స్ ఎక్కువ తినకూడదు అనుకుంటే కొన్ని ధాన్యం విత్తనాలు లేదా కొంచెం రైజిన్స్ ఏయన్నా కిస్మిస్, క్రైజిన్స్ లాంటివి వేసుకుని తినచ్చు. మనం రాత్రి అంతా నానబెట్టుకునేవి చూడండి ఇలా చిక్కగా అయిపోయినాయి. పాలనంతా చియా సీడ్స్ పీల్ చేసుకున్నాయి, ఈ నట్స్ అవి. సో దీనికి నేను 8 గంటలు నానబెట్టిన పొట్టు తీసిన బాదం పప్పు ఒక 10. అలానే నేనైతే మామూలుగా ఏ పండైనా వేసుకోవచ్చు, దీంతో బాగుండేది. నేను దానిమ్మ విత్తనాలు వేసుకుంటాను. సో అలా కొంచెం దానిమ్మ విత్తనాలు వేసుకొని కలుపుకొని, చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంది. బట్ చియా సీడ్స్కి టేస్ట్ ఉండదు కాబట్టి మనం వేసే మిగతా వాటి మూలంగా టేస్ట్ వస్తుంది. సో ఇలా చేసుకుని తింటే ఇది ఫుల్ ఫైబర్. నేను రోజు ఇది పొద్దున్నే తింటాను, అరౌండ్ 8 తింటాను. మధ్యాహ్నం 12 దాకా అసలు ఆకలే వేయదు. ఇది బాగా ఫుల్గా ఉంచుతుంది అన్నమాట, హై ఫైబర్ కంటెంట్. ఇంతేనండి, వెరీ సింపుల్ ఇది.